ఒకటి చూపిస్తాను. ఓ పూరి జగన్నాథ్ గారు. అదే మీ వదినేమో కుతుబ్ మినార్, మనమేమో చార్మినార్. అవునా? రెండు గుద్దుకుంటే ఎట్లా ఉంటుందిరా? నిన్ను పిసికి పిసికి చంపేస్తున్నా కొడక. టుడే నేను మీకు నాకు వచ్చిన ఒక ఫోన్ కాల్ గురించి మిమ్మల్ని షేర్ చేసుకోవాలంది మీతో. విజయేంద్రుడి ఫోన్ కాల్ తో పూరి జాగ్రత్త పడ్డాడట. పూరి మాట్లాడుతూ, నా గత సినిమా ఫ్లాప్ అయినా ఆ తర్వాత నాకు రచయిత విజయేంద్ర ప్రసాద్ నుంచి కాల్ వచ్చింది. పోయిన సినిమా ఫ్లాప్ అయింది. ఆ ఫ్లాప్ అయిన 1 వీక్కి ఒక ఆయన ఫోన్ చేశారు నాకు. ఆయన విజయేంద్ర ప్రసాద్ గారు. విజయేంద్ర ప్రసాద్ పరిచయం అక్కర్లేని వ్యక్తి. ఆయన స్టార్ రైటర్. బాహుబలి, బాహుబలి 2, తలైవి, RRR వంటి చిత్రాలకు రచయితగా పనిచేశారు. టాలీవుడ్ లో ఎన్నో క్లాసిక్ హిట్స్ వెనక ఆయన పనితనం దాగి ఉంది. రాజమౌళి అన్ని సినిమాలకు ఆయనే కథలు అందిస్తున్నారు. తదుపరి మహేష్ బాబు రాజమౌళి సినిమాకి స్క్రిప్ట్ అందించింది ఆయనే. అయితే అంత గొప్ప రచయిత తనకు నేరుగా ఫోన్ చేసి సెట్స్ కెళ్లే ముందే స్క్రిప్ట్ ను తనకు వినిపించాల్సిందిగా పూరిని కోరాడట. దర్శకుడు పూరి జగన్నాథ్ ఈ విషయాన్ని డబుల్ ఇస్మార్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పుకొచ్చారు. సార్ నాకు చిన్న హెల్ప్ చేస్తారా అని అడిగాను. ఆడ కొడుకే రాజమౌళి పెద్ద డైరెక్టర్, నేను ఈయనకి ఏం హెల్ప్ చేయాలరా బాబు అనుకున్నా. ప్రాజెక్ట్ ప్రారంభించే ముందు నా తదుపరి కథను తనతో షేర్ చేయమని అడిగారు. చేసే ముందు నాకు ఆ కథ చెప్తారా అని ఆయన ఎందుకన్నారంటే, మీలాంటి దర్శకులు విఫలం అవ్వడాన్ని నేను భరించలేను. ఆయన మాట చెప్పారు, మీలాంటి డైరెక్టర్లు ఫెయిల్ అవడం నేను చూడలేను. మీరు చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటారు కాబట్టి మీరు ఏదైనా కథతో కొనసాగే ముందు నాకు తెలియజేయండి అని అన్నారు. ఆ చిన్న చిన్న తప్పులు ఏం చేస్తుంటారో తీసే ముందు నాకు ఒకసారి చెప్పండి సార్ అని. అది విన్న నేను చాలా ఎమోషనల్ అయ్యాను అని అన్నారు. ఆ ఒక్క ఫోన్ కాల్ నాకు చాలా ఎమోషనల్ అయిపోయింది. నేను ఆ తరువాత కథను ఆయనతో పంచుకోకపోయినా ఈ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాను అని పూరి జగన్నాథ్ అన్నారు. నా మీద ఆయనకున్న ప్రేమ అభిమానంతో ఆయన ఫోన్ చేసిన ఫోన్ ఇది. ఆ తర్వాత ఈ కథ ఆయనకి చెప్పలే. మనకు తెలిసిన పని కొద్దిగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని తీద్దామని తీసి ఆయన కలుద్దామని చెప్పలేదు. అయితే విజయేంద్రుడి కాల్ వచ్చాక పూరి అలర్ట్ అయ్యి తీశారు గనక డబుల్ ఇస్పాట్ నుంచి చాలా ఆశించవచ్చన్నమాట. ఇప్పటికే ట్రైలర్ చక్కని ఆదరణ అందుకుంది. ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్ అలియాస్ డబుల్ ఇస్మార్ట్ వాడే మన టార్గెట్. ఈ సినిమాలో సంజయ్ దత్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. రామ్ సంజు మధ్య సన్నివేశాలలో హై ఎనర్జీతో అలరిస్తున్నారు. ఇప్పుడు నా బ్రెయిన్ ని బ్రెయిన్ లోకి వెళ్ళబోతోంది. నువ్వు నాలా మారబోతున్నావు. కర్మకాండ చేస్తా నా కొడుక. మణి శర్మ ఈ చిత్రానికి సంగీతం అందించారు. పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నెల 15న సినిమా థియేటర్ లో విడుదల కానుంది.